నమస్కారం అందరికీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం రుచికరమైన బెండకాయ పులుసు. ఇది మన ఆంధ్ర వంటల్లో ఒక క్లాసిక్ డిష్. చింతపండు రుచి, మసాలా వాసన, బెండకాయ సొంపుతో అద్భుతంగా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాము. బెండకాయలు 250 గ్రామ్స్, చింతపండు పేస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఉల్లిపాయ ఒకటి బాగా తరిగినది, టమోటా ఒకటి, వెల్లుల్లి 4-5 రెబ్బలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం పొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా బెల్లం ఇవన్నీ కావాలి. ఇప్పుడు వంట మొదలు పెడదాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి ఇప్పుడు బాగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. దాంతోపాటు మనము బెండకాయలు వేసి అవి వేగిన తర్వాత టమోటా, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం మగ్గనియ్యాలి. తరువాత కొంచెం చింతపండు నీళ్లు వేసి ఉప్పు, బెల్లము కలుపుకోవాలి. లో టు హై ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. పులుపు కాస్త బాగా ఉడుకుతుంది. ఇంతే, రుచికరమైన బెండకాయ పులుసు రెడీ. వేడిగా అన్నంతో లేదా ఇడ్లీ, దోశతో తింటే చక్కగా ఉంటుంది. మీరు చూడండి, ప్రయత్నించండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.